Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is gym training for spiritual fitness. Gym training for spiritual fitness. ఆత్మీయంగా మనం ఫిట్గా ఉండటానికి we need gym training. ఇలాంటి గమనిస్తే జిమ్స్ అనేవి చాలా ఎక్కువ చోట కనిపిస్తాయి. ఏమైనా బిడ్డలు జిమ్కి వెళ్తుంటారు. బాడీ ఫిట్గా ఉండటానికి వాడు వెళ్ళి ఆ బాడీ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. అది మంచిదే, శరీర సౌష్ఠవం కొరకు బాడీ ఫిట్గా ఉండటానికి వారు జిమ్కి వెళ్తుంటారు. Spiritual fitness is about building a consistent daily relationship with Jesus. స్పిరిచువల్ మనం ఫిట్గా ఉండాలంటే, మన జీవితం ఆత్మీయంగా కట్టబడాలంటే షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ డైలీ రిలేషన్ విత్ జీసస్. ఏదో సండే వచ్చిపోవడం కాదు, ఏదో తరచుగా కాదు. డైలీ రిలేషన్షిప్ with Jesus will help you to fit spiritually. ఆత్మీయంగానే ఫిట్గా ఉండటానికి దేవునితో నిత్య సహవాసం ఎంతగా దోహదం చేస్తుంది. Strengthening your faith by spending time in His work and living it out. ఆయన పనిలో నిమగ్నం అవడం ద్వారా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటాం. స్పిరిచువల్గా మనం ఫిట్గా ఉంటాం. రిపీటెడ్ ఎక్సర్సైజెస్ ద్వారా బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. 68 kgs అతను 15 times ఆయన ఎత్తగలిగాడు. ఆ తర్వాత రిపీట్గా చేస్తూ 155 అనగా 155 pounds, more than 68 kgs ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని పెంచుకోగలిగాడు. రన్ ఎ మైల్ in 7 minutes is set your target on 6 minutes. ఈరోజు నువ్వు ఒక మైల్ దూరము నువ్వు 7 minutesలో పరిగెత్తినట్టయితే నెక్స్ట్ డే ఆ మైల్ దూరాన్ని 6 నిమిషములలో పరిగెత్తడానికి నీవు ప్రయత్నం చేయాలి. కాబట్టి రిపీట్ ఎక్సర్సైజ్ విత్ ఇంటెన్సిటీ బిగిన్స్ టు మేక్ యూ డిఫరెన్స్. ఆత్మీయంగా వారు పరుగు పందెంలో పరిగెత్తేవారు కానీ వారు రోజు రోజు పెంచుకుంటూ పోతుంటారు, వేగాన్ని పెంచుకుంటూ పోతుంటారు. 30 seconds కానీ 40 seconds కానీ దాన్ని అధిగమించి ఎక్కువ రిపీటెడ్ ప్రాక్టీస్ ద్వారా వారు వేగాన్ని పెంచుకుంటూ పోతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని వారు చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అపొస్తలుడు పౌలు రాస్తున్నాడు, తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 వచనాల్లో ఈ మాట చూస్తున్న 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అంటే శరీర సంబంధమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంతవరకే మేలు చేస్తాయి, కానీ ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేవి గమనించినప్పుడు అనగా దైవభక్తి అనేది ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. కాబట్టి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మనకు అవసరం. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్ నెంబర్ 1. అంతమాత్రమే కాదు, వోకల్ ప్రైజ్, ప్రభుని స్తుతించడం.
స్క్రిప్చర్ రీడింగ్ అండ్ మెడిటేషన్ హెల్ప్ యూ టు బికమ్ ఫిట్, స్పిరిచువల్ ఫిట్. అ టైమ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన, ఇవన్నీ కూడా నీ జీవితంలో నీ స్పిరిచువల్లీ ఫిట్గా ఉండడానికి దోహదపడతాయి. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఫిట్గా ఉన్నవా దేవుని పని కొరకే. మన ఏజ్ అడ్వాన్స్ అవుతున్నా కూడా ఆత్మీయంగా ఫిట్గా ఉండటానికి దైవభక్తి ఎందు నీకు సాధకం చేసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, ప్రార్థించు, దేవుని స్తుతించు. నిజముగా ఇవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఆత్మీయంగా మనం ఫిట్గా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన దయచును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, ఆత్మీయంగా ఫిట్గా ఉండటానికి తండ్రి ఆత్మశక్తి ఇచ్చేయండి. దైవభక్తి లాభసాధకం అన్నారు. శరీర సంబంధమైన ఎక్సర్సైజెస్ కొంతవరకే అది మేలుకరంగా ఉంటాయి, కానీ ఆత్మ సంబంధం స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పటికీ రాబోదానికి కూడా, రాబో జీవితానికి కూడా ఎంతో ప్రయోజనకరమైన సెలవిచ్చారు. తనకి స్తోత్రాలు. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ప్రభువా, స్తుతించడము, ప్రార్థించడం, నాయన దైవభక్తిగా జీవించడము తండ్రి, వాక్య ధ్యానం చేయడం ద్వారా అనుదినము తండ్రి మీతో సహవాసం కలిగి ఉంటుంది ప్రభువా. ఆత్మీయంగా మేము ఫిట్గా ఉండటానికి ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకు తెలుసు. వాక్యం అంటే ప్రతి బిడ్డను దర్శించి దీవించుకొని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.